వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ సింగరేణి కార్మికుల పోరాటం మరవలేనిదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మిక జెండా ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్న ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం 3 రోజుల్లోనే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 5 మంత్రులు 24 సంఘాల ప్రతినిధులతో చర్చించి సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఒక్క మాట చెప్పాలన్నా, ఏదేమైనా మా రేవంత్ అన్న బాబు ఎంత కష్టం ఉన్నా మా కష్టాలు దూరం చేసి సల్లలు చూద్దాం, మళ్ళా సల్లలు చూద్దాం. ఒక్క మాట చెప్పాలి, రేవంత్ అన్న ముఖ్యమంత్రినే మళ్ళా సల్లలు చూద్దాం అన్న మాట చెప్పాలన్నా. ఎందుకంటే ఆ ఒక అభిమానంతో ఎందుకు మాట్లాడుతుందంటే, ఎన్నడూ రాష్ట్ర మంత్రి అయితే ఊహించలే, ముఖ్యమంత్రి పక్క కూర్చొని ఊహించలే. నన్ను పక్క కూర్చుని లక్ష్మణ్ కూర్చొని అంటారు. అంటే కార్మికులు కొడుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ధర్మపూర్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ లక్ష్మణ దయతోని రాష్ట్ర మంత్రిగా మీ కార్మిక సమస్యల్లో కూడా పాల్గొనే అవకాశం దేవుడు నాకు ఇచ్చి మీ సమస్య పాల్గొనే ఆ కాగితం మీద సంతకం పెట్టే అధికారం నాకు ఇచ్చింది అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇన్ని కష్టాలున్నా మేము జిల్లా మంత్రిగా ఉన్నాం. ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉమ్మడి కర్మ జిల్లా కార్మికుల న్యాయమైన సమస్యలు ఎప్పుడున్నా కూడా మీరు రండి అన్న, నేను సిద్ధంగా ఉంటాం, మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటాం, మా ప్రభాకర్ రెడ్డి సిద్ధంగా ఉంటాం, శ్రీధర్ సిద్ధంగా ఉంటాం. అన్న ఈ సమస్య మన కార్మికులకు ఉన్నది, ఇది మీరు పరిష్కారం చేయాలంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు మీ దయతో ఉంటామన్నా. తర్వాత మీ దయ ఏమన్నా, తర్వాత మీ దయ మీరు ఎక్కడైనా ఏ రూటికి అయినా ఏ ఊరికి అయినా ఏ గల్లీకి అయినా ఒక్క మాట కాదన్నా 1000 మందితో చెప్పిన మాట. ఒక డ్రైవర్ టికెట్ కొట్టుకుంటారో, ఫ్రీ బస్సు చెల్లెకి టికెట్ ఇచ్చుకుంటారు, చెల్లె ఎడుగుతున్నాం చెల్లె అంటే దవాఖాన పోతున్నా అన్న అంటే మరి రేవంత్ అన్న జర సల్లగా చూడు చెల్లె అంటే దారం. దయచేసి ఈ సందర్భంగా చూసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమైన గొప్ప పండుగ, ప్రపంచంలో కార్మిక పండుగ. మరొకసారి కార్మికుడుగా మీ అన్నగా ఈ కార్మిక ఆర్టీసీ కార్మికుల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, యావత్ తెలంగాణ కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీకు అండగా ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. Hallelujah!